మేడం మాట్లాడకపోతే ఏంటిది? కూర్చున్నాడు తీసుకురావాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా రోజు రోజు ఆల్రెడీ అమలు చెప్తున్నారు మేడం ముందే చెప్తున్నారు డైరెక్ట్ అమలు పేర్ల మీద 40 మేము పొద్దుగానే సాయంత్రం నిలబడితే నాకు బస్తాలు దొరకలేవు. వాళ్ళు గట్టిగా ఇంకా రోజు 200 అమ్ముకుంటున్నారు. ఇంకా మారకపోతే ఎట్లా చెప్పండి. ఇక ఒకసారి బ్లాక్ చేసిన యూరియా ఐదమల్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బ్లాక్ చేసిన ఐదమల్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బ్లాక్ చేసిన యూరియా బ్లాక్ చేసిన ఐదమల్ల వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. దొంగలు మీరు వేడి చేస్తారు వాళ్ళ కోసం చెప్తున్నారు. మీరు ఇంకా కాలే రాజ్యం, దోపిడీ రాజ్యం. బ్లాక్ చేసిన షాప్ యజమానులపై వెంటనే మాకు ఏవో ఆల్రెడీ మాకు చిట్టి రాసి ఇచ్చింది. 300 బస్తాల్లో ఎంత షాపు పంపించారు. అయితే మాకు బస్తాలు రాలేదు. ఎందుకు రాలేదని మేము నిలదీస్తే మేడం తీసుకొచ్చి ఇక్కడ నిలదీస్తే ఆల్రెడీ షాప్ ఆయన ఏం చెప్తుందంటే మేము 40 బస్తాలు హమాలోకి ఇచ్చేసినాము. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే మాకు పని చేస్తలేరు అని వాళ్ళు చెప్తున్నారు. మేడం ఏం చెప్తుందంటే నా పర్మిషన్ లేకుంటే మీరు ఎలా ఇచ్చుదని మేడం అడిగితే కూడా మాకు బస్తాలు లేదు. ఇప్పుడు దాని 40 బస్తాలు మేము లైన్లో నిలబడితే మాకు బస్తాలు దొరకడం లేదు. వీళ్ళు షాపోలు హమాల పేరు మీద 40 బస్తాలు అదనంగా అమ్ముకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మాకు టోకెన్ నంబర్ గా 300 బస్తాలు ప్రతి రైతులకు ఇచ్చినట్టు మీరు ప్రూఫ్ చూపెట్టారు. మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, దౌర్జన్యంగా వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇక్కడే అమ్ముకుంటాం. ఏం చేసుకుంటారు మేము ఇంకోటి సార్ గ్రోమర్లకు వెళ్ళాం. మేము ఆ రోజు గ్రోమర్ వెనకాల మళ్ళీ స్టాంపేజ్ ఇచ్చారు. ఏంటంటే మీకు ఈ రోజు రాలేదు, మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి అక్కడ స్టాంపేజ్ ఇచ్చారు. మేము మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఈ రోజు కూడా ఇక్కడ కూడా మళ్ళీ అదే పరిస్థితి. మేడం తోటి మాట్లాడండి. మేము 300 బస్తాలకు టోకెన్ ఇస్తాము. టోకెన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు 25 మందికి తక్కువ పడ్డాయి. ఎందుకు పడ్డాయని అడుగుతుంటే అమ్మాలి వాళ్ళు తీసుకెళ్ళారని అన్నారు. మా పర్మిషన్ లేకుండా మీరు అమ్మాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు రాష్ట్రీయ టోకెన్ల కంటే ఎందుకు మిగిలిపోయినాయని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ నోటీస్ ప్రకారం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవరికి అమ్ముకుంటారు ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రాంతంలో గత నెల 15 రోజుల నుంచి సరిపడే యూరియా దొరకక రైతులందరూ అనేక ఇబ్బందులు పడుతుంటే, రోజుల పాటు తిరుగుతుంటే పని పాట వదిలిపెట్టుకొని ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎక్కడ ఎరువులు వస్తాయి, ఏ దుకాణంలో ఎరువులు వస్తాయి, ఏ అధికారి ఏం చెప్తారని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే వచ్చిన యూరియాను
కొంతమంది పట్లేర్ షాప్ యజమానులు కావాలని చెప్పేసి వచ్చిన యూరియాను బ్లాక్ చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అనుచరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అనుచరులకు రైతులకు ఇంత తప్పేం లేదు. ఎక్కువ ధరకి ఎందుకు అడుగుతున్నాం ఎందుకు అమ్ముకుంటున్నాం అడుగుతున్నాం. అదేవిధంగా మబ్బున 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వస్తే లైన్లో నిలబడితే 500-600 బస్తాలు వస్తే అన్నికల్లి 200-300 బస్తాలు మాయం చేసి మిగతా 200-300 ఇస్తే ఏం సరిపోతాయని అడుగుతున్నాం. అధికారులకు మొన్ననే విజ్ఞప్తి చేసినాం. వ్యవసాయ అధికారులకు పట్లేర్ షాప్ యజమానులు బ్లాక్ చేస్తున్నారు, బయట అమ్ముకుంటారు, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ రైతులు పొద్దుగాల ఉదయం 8 గంటలు 9 గంటలు నించాలి ఈ టైం వరకు ఉంటే అన్నదాతలో పట్లేర్ ఎరువుల దుకాణంలో 550 బస్తాలు వచ్చినాయని చెప్తే 4 క్యూలో నిలబడడం జరిగింది. దాదాపు 350 బస్తాల పైన అయిపోయిన తర్వాత అయిపోయినాయని చెప్పడం జరిగింది. మరి మిగతా బస్తాలు 7,000 అడిగాం. రైతులకు రాసిచ్చిన చిట్టుల మీద రాసిన వ్యవసాయ అధికారులు ఆ చిట్టులు ఎందుకు మిగిలిన అడుగుతున్నాం. మీకు ఎంత స్టాక్ వచ్చిందో తెలుసు అధికారులకు, మరి ఎందుకు మిగులుతాయని అడుగుతున్నాం. ఆ చిట్టులకు ఇవ్వకుండా ఆ బస్తాలు ఏమైనా అడుగుతున్నాం. బస్తా ఏదైతే షాపులకు రాసిండ్రో ఆ షాపులు ఎందుకు లేవని అడుగుతున్నాం. మేము మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సరిపడా ఎరువులు అందుతున్నాం, వచ్చిన ఎరువులను బ్లాక్ చేయకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కువ ధరలకు అమ్ముకోకుండా చూడాలని చెప్పి అడగడం జరిగింది. ఇవాళ జరిగేది ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, ఎక్కడో బ్లాక్ చేసినట్టు కనబడుతుంది. ఇలా ప్రభుత్వం సరిపడా ఎరువులు పంపించే పరిస్థితి లేదు. ఇలా బ్లాక్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కువ ధరలకు అమ్ముతే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అన్యాయం చేద్దని చెప్పి షాప్ యజమానులకు కోరుతున్నాం. పట్లేర్ షాప్ యజమానులకు వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోండి, లేకపోతే మీకు వచ్చిన యూరియాను తప్పకుండా వంచాలి. రోజుల ఒక యూరియా బస్తా కావాలంటే 4 రోజులు తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. కదా ఒక ఎకరానికి 4 బస్తాలు వేస్తే 12 రోజులు తిరిగితే ఏ రకంగా ఇలా రైతులు ఇలా ఉండే పరిస్థితున్నది. కష్టపడుతున్నారు, పొద్దున్నాక అడవులు పెట్టుకుంటారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. 2 ఎకరాల పైన వాళ్ళు 2 బస్తాలు 8 బస్తాలు 10 బస్తాలు కావాలంటే 20 రోజులు తిరిగే రోజు వస్తున్నారు రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వం అంటుంది పట్లేర్ షాప్ యజమానులు వీళ్ళు వచ్చిన వాళ్ళతో చెప్తారు, తప్పుడు తడకగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. ఒక ఎకరానికి 4 బస్తాలు పడితే 1 బస్తా దొరికితే ఏం చేస్తారని అడుగుతున్నాము. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బ్లాక్ చేసిన పట్లేర్ షాప్ యజమానులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువ ధరలు అమ్మిన పట్లేర్ షాప్ యజమానులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా 15 రోజులు అవుతుంది ఎరువులు సక్రమంగా రాక. ఇప్పటికే పంట ఎదిగింది, దిగుబడి వస్తుందో రాదని భయాందోళనలు. కనీసం సరిపడే ఎరువులు ఇప్పటికైనా అందించాలి. అంతా ఎదుగుదల జరిగింది, వాళ్ళకు భయాందోళన ఉంది. కాబట్టి ప్రభుత్వము వస్తుందని చెప్పడం జరిగింది. వచ్చిన ఎరువులను సక్రమంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకునే పరిస్థితులు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఏదైతే వచ్చిన ఎరువులు సక్రమంగా పంచే విధంగా వ్యవసాయ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలుపుతున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.